సమాజము ఎటు పోతుంది, ఎటు సైడ్ పోతుంది, ఎక్కడికి పోతుంది, వింత వింత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే కొంతమంది ఏమో పిల్లలు లేక బాధపడతారు, కొందరేమో పిల్లలు కావాలని బాధపడతారు, కొందరేమో ఆడపిల్ల పుడుతుందని స్కానింగ్ సెంటర్లకు పోయి స్కానింగ్ చేపించి కడుపులో ఆడపిల్ల ఉన్నదని కడుపులోనే చంపేసిన సంఘటనలు అనేకము జరుగుతున్నాయి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి చాలా కాలంగా తమకు పిల్లలైతలేరని అనేక రకాల హాస్పిటళ్ళు తిరిగి అనేక రకాలైన వైద్యశాలలకు వెళ్ళి పడరాని పాటలు పడ్డా కూడా పిల్లలు అయితలేరు అని ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిన టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను సందర్శించి వాళ్ళ యొక్క కలలను నెరవేర్చుకుంటూ ఉన్నారు. అలాంటి సంఘటనలోంచెలి ఒక కొత్త రకమైన సంఘటన, వింత సంఘటన ఈరోజు జరిగింది. ఆ సంఘటన గురించి ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అనేది హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్కు ఓ జంట తమకు చాలా కాలంగా పిల్లలు అవుతలేరు అని వచ్చినప్పుడు వాళ్ళను టెస్ట్ చేసి మా వల్ల అవుతుంది, కొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తే మీ యొక్క కలను మేము నెరవేరుస్తాము అని హామీ ఇచ్చి వాళ్ళు పురుషుని యొక్క వీర్యాన్ని, స్త్రీ యొక్క అండాన్ని సేకరించి వాళ్ళు టెస్ట్ ట్యూబ్ ద్వారా వాళ్లకు ఒక అమ్మాయి కలిగేటట్లు చేసి వాళ్ళ యొక్క కలను నెరవేర్చారు. అయితే వాళ్లకు పాప పుట్టింది అని సంతోషంలో ఆ పాపను కొన్ని రోజులు సాదుకున్న తర్వాత ఆ పాపకు అనారోగ్య సమస్యలు అనేకము వస్తూ ఉన్నాయి. అలా అనారోగ్య సమస్యలు అనేకము వస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు అయితే ఒక సందర్భంలో ఆ పాపకు డిఎన్ఏ టెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఆ డిఎన్ఏకు, తన తండ్రి డిఎన్ఏకు, తన తల్లి డిఎన్ఏకు అసలు సంబంధమే లేకుండా ఆ యొక్క పాప డిఎన్ఏ వేరే ఎవరిదో అని తేలింది. దాన్ని పట్టుకొని వచ్చి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు వచ్చి కంప్లైంట్ చేస్తే దాన్ని మేము సరిచేస్తాము, ఏడో మిస్టేక్ జరిగింది అని ఆ హాస్పిటల్లో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాన్ని నమ్మకుండా ఆ వెంటనే తను అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు కొన్ని బాగానే పనిచేస్తున్నాయి, కొన్ని అడ్డదారులు తొక్కుతూ ఉన్నాయి. అసలు తన నుండి తీర్చిన వీర్యం కాకుండా వేరే ఎవరో డోనర్ దానం చేసిన వీర్యాన్ని తన భార్య కడుపులో ప్రవేశపెట్టి తనకు పిల్లలయ్యేటట్లుగా చేయడం అనేది జరిగింది అనేది అక్కడ పోలీసులు ఎంక్వైరీలో తేలిన అతిపెద్ద ఘాటైన నిజం. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక తను ఎంత మదన పడ్డారో ఆ తల్లిదండ్రులకే ఎరుక. అయితే దీనిపై కూపి లాగితే అనేక కోణాలలో పరిశీలన చేస్తే ఇలాంటి సంఘటనలు అనేకము జరిగాయని పోలీసుల విచారణలో తేలి ఆ హాస్పిటల్ను సీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక విషయము మనం అర్థం చేసుకోవాలి. మనకు పిల్లలు అయితే లేరు అని మనము అనేక హాస్పిటల్ తిరిగినాము, అనేక మంది దగ్గరికి వైద్యుల దగ్గరికి పోయి అనేక రకాల టెస్టులు చేయించుకుని అయినా అయితే లేరు అని ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు వెళితే వీళ్ళు చేసే మోసం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సినిమా కూడా వచ్చింది, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల నిర్వాహకం ఇట్లనే పిల్లలు కావాలని పోతే వేరే వాళ్ళ వీర్యాన్ని తీసి తన కడుపులో పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి కొన్ని లక్షల రూపాయలు దండుకున్న సంఘటనలు కూడా మనం అనేకం చూసాం. కాబట్టి ఇది ఒక వింత సంఘటన, వింత ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా అనాథ పిల్లలు అనేక మంది ఉన్నారు, వాళ్ళలోంచి ఒకరిని తెచ్చుకొని సాదుకుంటే సరిపోతుంది. కానీ ఇలా మోసపోవడం అని అంటే మహాభయంకరం. అదే కాకుండా కొన్ని 17 నుంచి 20 మంది డోనర్లను అరెస్ట్ చేశారు హాస్పిటల్లో. అంటే వీర్యదానం చేసే డోనర్లను. మరి వీర్యదానం చేసే డోనర్లు చేస్తున్నారు, ఈ వీర్యాన్ని ఎక్కడ వాడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరో మనలాంటి పిల్లలు కాని వాళ్ళకి పోతే
వాళ్ళ యొక్క వీర కణాలను మనం దంపతులకు నమ్మించి మనకు పిల్లలు అయ్యేలాగా చేస్తుండ్రు అనేది పచ్చి నిజంగా తేలిన విషయం. చూడు, సమాజం ఎటు పోతుంది, ఎక్కడ పోతుంది, ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నామనే విషయం అర్థం చేసుకోవచ్చు. పిల్లలు లేరని కొందరు బాధపడుతుంటే ఉన్న పిల్లల్ని చంపేవాళ్ళు కొందరు, కడుపులో ఆడపిల్ల పుట్టిందని స్కానింగ్ చేసి చంపేవాళ్ళు కొందరు. ఇలా అనేక సంఘటనలు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి. మనిషిగా ఆలోచన చేస్తే సమాజం అంతా మనవాళ్ళే అనుకుంటే, సమాజంలో ప్రతి పిల్లవాడిలో మమతానురాగాలను చూస్తే మనకు ఇలాంటి బాధలు అనేటివి కలగవు. మనకంటూ స్వార్థం ఉండడం వలన నాకే పిల్లలు ఉండాలి, నా పిల్లలు నాకు కావాలి అని పోవడం మూలాన ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆలోచన చేయండి, ఇలాంటి మోసాల పట్ల జాగృత వహించండి.